ఢిల్లీలో కృష్ణా నది జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరగనుంది. ట్రిబ్యునల్ ముందు రెండు రాష్ట్రాల అధికారులు వాదనలు వినిపించనున్నారు. తుది తీర్పు వచ్చే వరకు నీటిలో సమాన వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది తెలంగాణ సర్కార్. 555 టీఎంసీలు కేటాయించాలని కోరుతోంది. 2015 తాత్కాలిక ఒప్పందంతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందంటుంది. కృష్ణా జలాల వివాదాల అంశం కీలక దశకు చేరుకుంది. ఇవాటి నుంచి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్లో వాదనలు మొదలు కానున్నాయి. ఇప్పటిదాకా రెండు రాష్ట్రాలు అఫిడవిట్లు, రీజాయిండర్లు వేసేందుకు అవకాశం ఇచ్చిన ట్రిబ్యునల్ సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఇక నుంచి రెండు రాష్ట్రాల వాదనలను ట్రిబ్యునల్ విననుంది. ఏడాదిలోపే విచారణ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణాలో సరైన వాటా దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది తెలంగాణ. బలమైన వాదనలు వినిపిస్తుండటంతో ఈసారి తెలంగాణకు న్యాయమైన వాటా దక్కనుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఏపీతో పోలిస్తే తెలంగాణలోనే 70% వరకు కృష్ణానది పారుతోంది. దీంతో ఆ మేరకు వాటా దక్కాల్సిందేనని రాష్ట్ర సర్కార్ పట్టుబడుతోంది. అంతర్జాతీయ నదీ ఒప్పందాలకు అనుగుణంగా నదీ పరివాహకం ఎక్కువగా ఉండే ప్రాంతానికి ఎక్కువ వాటా దక్కాలని వాదిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో బచావత్ ట్రిబ్యునల్ 1973లో ఏపీకి 811 టీఎంసీలను గంపగుత్తగా కేటాయించింది. తెలంగాణ ఏర్పడ్డాక కూడా అవే కేటాయింపులు కొనసాగాయి. 2004లో నీటి కేటాయింపులను తేల్చేందుకు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ను కేంద్రం ఏర్పాటు చేసింది. 2013లో తుది తీర్పునిచ్చిన ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి 1001 టీఎంసీలు, కర్ణాటకకు 911 టీఎంసీలు, మహారాష్ట్రకు 666 టీఎంసీలను కేటాయించింది. అయితే దానిపై కేంద్ర ప్రభుత్వం గెజెట్ జారీ చేయలేదు. ఫలితంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులనే అమలు చేస్తూ వస్తున్నారు. ఇక రాష్ట్రం ఏర్పడ్డాక నీటి కేటాయింపుల విషయంలో న్యాయమైన వాటాలనిచ్చేందుకు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువును పెంచాలని కేంద్రాన్ని తెలంగాణ కోరింది. దీంతో అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ను జోడిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులను చేపట్టే బాధ్యత ట్రిబ్యునల్ కి అప్పగించింది. అయితే తెలుగు రాష్ట్రాల మధ్య 2015లో అవగాహన ఒప్పందం జరిగింది. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తూ కేవలం 34%తోనే 299 టీఎంసీల నీళ్లే కేటాయించారు. ఏపీకి మాత్రం 66% మేర అంటే 512 టీఎంసీల జలాలిచ్చారు. దీనికి 2015లో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి అవే కేటాయింపులకు ఏపీ పట్టుబడుతోంది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మాత్రం 555 టీఎంసీలు ఇవ్వాలని వాదిస్తోంది. అది సాధ్యం కాకుంటే సగం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. నీటి కేటాయింపుల విషయంలో సెక్షన్ 3 ప్రకారమే విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. బచావత్ ట్రిబ్యునల్లో ఉమ్మడి ఏపీకి కేటాయించిన గంపగుత్త జలాలను సమానంగా పంచేందుకు వాదనలు వినాలని డిమాండ్ చేస్తోంది. కేంద్రం ఇచ్చిన గెజెట్ ను ట్రిబ్యునల్ కు సూచిస్తున్నది. అయితే ఏపీ మాత్రం విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం వాదనలు వినాలని వాదిస్తోంది. కృష్ణాపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్ తో పాటు జూరాల ప్రాజెక్టుకు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను చేయాలని డిమాండ్ చేస్తోంది. ఎన్ బ్లాక్ కేటాయింపులని పంచడానికి ముందే చేపట్టాలని అంటోంది. ఇక ఉమ్మడి ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రోటోకాల్ ను తేల్చాలని ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదిస్తోంది. వాస్తవానికి సాగర్ ప్రాజెక్టును తెలంగాణ ఆపరేట్ చేస్తుంది. దీనిపై గతంలో ఏపీ ఘర్షణ పడింది. సగం ప్రాజెక్టును తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించింది. ఇక గొడవలతో ప్రాజెక్టుల ఆపరేషన్ ను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కేంద్రం అప్పగించింది. దాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. అయితే ఏపీ మాత్రం ఇచ్చేసింది. దీంతో ఆపరేషనల్ ప్రోటోకాల్ పైన విచారించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది.